అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మెనీ ఇన్ వన్ ఛానల్. వ్యూయర్స్, ఈరోజు మనం బతుకమ్మ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మనం బతుకమ్మ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎన్ని రోజులు ఈ పండుగ జరుపుకుంటారు, ఏం నైవేద్యాలు పెట్టుకుంటారు, ఎక్కడ ఈ బతుకమ్మ పండుగ ప్రసిద్ధంగా ఉంటుందో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. బతుకమ్మ పండుగ ప్రసిద్ధమైనది తెలంగాణ రాష్ట్రంలో. ఆశ్వయుజ మాసం ఆరంభం అమావాస్య రోజు నుంచి బతుకమ్మ వేడుకలు 9 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఒక్క రోజు మినహా మిగిలిన 8 రోజులు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. మహాలయ అమావాస్య నుండి ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు ఆశ్వయుజ అష్టమి రోజు ముగుస్తాయి. ఈ 9 రోజులు తెలంగాణలో ఆడపడుచులు రోజుకొక రూపంలో బతుకమ్మను పూజిస్తారు. బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది పూలు, నైవేద్యం. 9 రోజులు జరుపుకునే ఈ పండగ వేడుకలలో ఒక్క రోజు మినహా మిగిలిన 8 రోజులు రకరకాలైన నైవేద్యాలు సమర్పించుకుంటారు. 9 రోజుల బతుకమ్మ పండుగలలో మొదటి రోజు బతుకమ్మ ఎంగిలి బతుకమ్మ మరియు చివరి రోజు బతుకమ్మ సద్దుల బతుకమ్మ అని అంటారు. అయితే మొదటి రోజు ఎంగిలి బతుకమ్మ మహాలయ అమావాస్య రోజు తెలంగాణలో దీనిని పెత్రమాస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యపిండి, నూకలు కలిపి నైవేద్యంగా పెడతారు. రెండో రోజు అటుకుల బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. చప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు, పాలు, బెల్లం నైవేద్యంగా తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు. నానబియ్యం బతుకమ్మ అంటే నానబెట్టిన బియ్యాన్ని పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా చేసి బతుకమ్మకు నివేదిస్తారు. అటుకుల బతుకమ్మ అంటే అటుకులు లేదా దోశని నైవేద్యంగా సమర్పిస్తారు. అలిగిన బతుకమ్మ ఆశ్వయుజ పంచమి ఈ రోజు నైవేద్యం సమర్పించరు. వేపకాయల బతుకమ్మ బియ్యం పిండిని బాగా వేయించి పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. వెన్న ముద్దల బతుకమ్మ నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యంగా తయారు చేస్తారు. సద్దుల బతుకమ్మ ఆశ్వయుజ అష్టమి నాడు, అదే రోజు దుర్గాష్టమి అని జరుపుకుంటారు. పెరుగన్నం, చింతపండు, పులిహోర, కొబ్బరన్నం, నువ్వుల అన్నం అనే 5 రకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా నివేదించాలి. బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమితో, జలంతో మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకుంటుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు బొడ్డెమ్మను బతుకమ్మతో పాటు చేసి నిమజ్జనం చేస్తారు. 9 రోజులు ఈ బతుకమ్మ నైవేద్యాలు, పూజలు, దుర్గాదేవి పూజలు, బతుకమ్మలు అన్నీ సంబరంగా జరుపుకుంటారు. ఎలా ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. మీకు ఏది నచ్చి ఉంటే కామెంట్ కూడా చేయండి కామెంట్ బాక్స్లో. అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.